వాళ్ళు అడిగిన కోరికలు తీర్చలేని రోజు మీరు కూడా ఈ విధంగా వాళ్ళ రాతలతో బలైపోతారు. మేము మీకు హెచ్చరిస్తున్నా, మీకు అడ్వైస్ చేస్తున్నా. లెట్ us నాట్ ఎంకరేజ్ దిస్. ఈరోజు సమ్మగా ఉంటుంది మీకు, మమ్మల్ని గురించి రాస్తే భలే సమ్మగా ఉంది మీకు. అదే మీరు రేపు వాళ్ళ కోరికలు పూర్తిగా తీర్చలేని రోజు మీరు కూడా బలిపశులు అవుతారు. గుర్తుపెట్టుకో, ఇది చాలా దూరంలో లేదు. సో ఆంధ్ర రాష్ట్ర పాలన ఆర్కే నడపాలనా, ఈనాడు నడపొద్దా, టీవీ ఛానల్స్ నడపాలనా, కోర్టును కూడా మీరే నిర్దేశిస్తారా? కోర్టును కూడా ఏ విధంగా జరగాల ఈయన అడుగుతాడు, చెప్తాడు. ఆర్కే కుశల ప్రశ్నలు వేసి పంపించారంట. విన్నావా నువ్వు? విన్నావా? కుశల ప్రశ్నలు అవి. వాట్ వాజ్ ద డైరెక్షన్? ఆయనకి విదేశాలకు పోయేదానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు వచ్చినాక మాకు ఫిజికల్ గా అవపడమన్నాడు. హీ హాస్ టు బి ప్రెసెంట్ హిమ్సెల్ఫ్ ఇన్ ది కోర్ట్ ఫిజికల్, అంతే. అవపడ్డాడు. ఎప్పుడు వచ్చినా 20th అక్టోబర్ అని చెప్పాడు, వచ్చేసాడు. ఇంకేం కావాలి నీకు? అది విచారణ దినం కాదు, ట్రయల్ పోస్ట్ చేసిన దినం కాదు. అది 20th. హిస్ ఓన్లీ ఫిజికల్ ప్రెసెన్స్ వాజ్ రిక్వైర్డ్, దట్స్ ఆల్. హీ ప్రెసెంటెడ్ హిమ్సెల్ఫ్ ఫిజికల్, దేర్ ఇట్స్ మ్యాటర్. అదే మీరు ఆయన సాంబా, హరిహోం సాంబా ఓరియో ఇది ఉండదు సినిమాల డైలాగ్, నాకు గుర్తురాదు. ఆ సాంబా నవ్వుతున్నారు. సాంబా, నీ మాటలు నీ కడుపుమంట. ఒక్కసారి నువ్వేం బుద్ధుడువా? ఒక్క నిమిషం బుద్ధుడు పోజు పెడతాను. ఒక్క నిమిషం మైక్ కింద పెట్టాడు. నువ్వు బుద్ధుడు అనుకుంటున్నావా? నీ పోజు నువ్వు ఇట్ట పెట్టి చెప్తుంటావు ఏంది ఇట్ట అంట. యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ నాట్ బుద్ధ. అసహ్యంగా ఉంది నువ్వు ఆ పోజు, నువ్వు, నీ కథ. ఏం మాట్లాడావు? ఒక ఆర్థిక ఉగ్రవాది జైలు స్వతంత్రం తెచ్చాడా? ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం తెచ్చాడా? ఆయన మీద ప్రేమతో ప్రజలిస్తే ఏమయ్యా నీకు? ఆ ద్వేషంతో కాలి చచ్చిపోతారు ఎవడు కూడా. మీకు ఇంకే జబ్బులు పడలే, మీ ద్వేషమే మిమ్మల్ని దహించేస్తుంది. ఒక్కసారి నీ కామెడీ ట్రాక్ చూసుకో సాంబా, ఒక్కసారి చూసుకో. మిమ్మల్ని సాంబశివ్ గారు అదే అనిపించడంలా. మీరు ప్రవర్తించే తీరు, మీకు టీవీ ఛానల్ ఉందని ఏం మాట్లాడుతున్నావు? కోర్టుకి ఆయన కోర్టులో జనాన్ని తీసుకోలేదే, ఆయన ఎయిర్పోర్ట్లో దిగి వచ్చి జనానికి మీకు కడుపు మండి నీ రాతలేంది ఏదో చెప్తున్నాడు ఆయన. ఏదో 2-3 విషయాలు మాట్లాడినట్టున్నాడు. సుధారానికి ఏమైంది, వల్లభనేని వంశీకి ఏమైంది, ఇంకొకరికి ఏమైందంటే మమ్మల్ని పోలీస్ చిత్రహింసలు పెట్టింది మీరు ఒప్పుకుంటున్నారా? అంతేనా? భయపిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్న చూడడానికి వస్తే జన్మలోకి జైల్లో నుంచి బయటికి రాని నువ్వు అన్న మాట నేను ఏ విధంగా సంబోధించాలో మాట్లాడు, అదే విధంగా సంబోధిస్తా. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో ఎవరైనా చూడడానికి ఈదుల్లోకి బయటకు వస్తే ఇంక జన్మలో బయటికి రానికుండా వాళ్ళకు పడిన గతి మీకు పడద్దని ఎంత ధైర్యమా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అడిగేవాళ్ళు చేసేవాళ్ళు లేరనా? నువ్వు తమలపాకు తిట్టంటే తలుపు చెక్కతో మేము కూడా అట్టంటాం. తమలపాకుతో తానిట్టంటే తలుపు చెక్కతో నేనిట్టంట. You have lost the credibility to be addressed like anything. You have lost the esteem because of his day in and day out. పతనమై పిచ్చి బట్టి పిచ్చి రాతలు రాసి పిచ్చి కోతలు కూస్తూ, ఎస్, అవుట్ ఆఫ్ agony and anguish నేను విధంగా మాట్లాడాల్సి వస్తుంది. మీకేదో మీరు తమరు ఆప్ అని మీరు ప్రవర్తిస్తే మేము కూడా అదే విల్ పే బ్యాక్ ఇన్ ది సేమ్ కాయిన్. మీరు మాకే కాయిన్ ఇచ్చారు, అదే కాయిన్లో మీకు తిరిగి పే చేస్తాం. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ నాయకుడు, ప్రజల్లో అపారమైనటువంటి బలమైన నాయకుడు, 40% ఓట్ బ్యాంక్ ఉన్నాడు, 150 సీట్లు గెలిచినోడు, కాంగ్రెస్ పార్టీని కోకటి వేళ్లతో కూడా కదిలించిన వ్యక్తి, సోనియా గాంధీని లెక్క చేయి తొడగట్టినటువంటి వ్యక్తి,
సంబా నీ చేతిలో పడింది అవమానపడాలా? తప్పమ్మా, చిన్నకంట మాట్లాడబాకు ఇంకెప్పటికీ. మాట్లాడావంటే మేము కూడా చాలా తీవ్రంగా మాట్లాడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. నీకే కాదు నోరు ఉండేది, మాకు కూడా ఉంది. నీకే కాదు పౌరుషం ఉండేది, మాకు ఉంది పౌరుషం. నీకే కాదు గౌరవం ఉండేది, మాకు గౌరవించబడాలి. నీకే కాదు ఆత్మ ఉండేది, మాకు అంతకన్నా కూడా ఉంది. ఏం లేదు ఎస్టీ, నువ్వేమన్నా ఊడిపడ్డావా? నీ ఇష్టం వచ్చినట్టు బుద్ధుడు మాట్లాడి ఏళ్ళెట్టు పెట్టి మాట. బుద్ధుడు డోంట్ ఇమిటేట్ యువర్ సెల్ఫ్ లార్డ్ బుద్ధ, ఆయన అవమానపరుస్తున్నావు. గుర్తు పెట్టుకో, ఇంకైనా మారు. నువ్వు ఏ విధమైనటువంటి కారు కొత్తలు కూస్తే దానికి డబుల్ మాట్లాడతావు హెచ్చరిస్తుండా. ఎస్ విల్ డూ దట్. గమ్మునుండే కొన్ని మర్యాదగా ఉండే కొన్ని రెచ్చిపోతున్నావు. నీ కామెడీ పీస్ అయిపోయావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావుయా? జనాలు రోడ్లోకి వస్తే వాళ్ళు జన్మలో బయటకు రాని కొన్ని జైలు ఇస్తావా? ఏ చట్టం, న్యాయం, ధర్మం ఏమి లేదా? జాగ్రత్త, వద్దు. నువ్వు అది విరమించు, మేము చాలా మర్యాదగా ఉంటాం నీకు. పిచ్చి మాటలు మాట్లాడతా, పిచ్చవారాలు చేస్తా. నువ్వు రోజు అడిగేవాళ్ళు లేదా నీకు? నువ్వు ఏదో మేము మర్యాదగా బుచ్చటగా సాంబశివరు కాదు, అది తప్పండి, ఈ తాప మేము సహించం, ప్రతి తడవ చెప్తుంటాం మేము. ఈ తడవ ఇటు మాట్లాడితే మేము ఒప్పుకోమని. ఇప్పుడు మాట్లాడినా అది చెప్పు జవాబు. ఐఎమ్ నాట్ దట్ పర్సన్ టు టాలరేట్ ఫర్ దిస్. ఎస్, దిగజారిపోయినటువంటి రాజకీయ వ్యవస్థలో బతుకుతున్నాం మనం. చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక సిఐ తన పొరు భంగమైందని ఆర్టికల్ 14 అని రాజ్యాంగంలో ఉంది. చట్టం ముందర అందరూ సమానులే, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, ఇంక్లూడింగ్ ఎవ్రీవన్. ఆయన పొరువు అతని ఎంక్వైరీ ఒక వివేకానంద మర్డర్ కేసులో అతన్ని నువ్వు ముద్దాయిగా చేసి మాట్లాడితే అసెంబ్లీలో, సిబిఐ ఎంక్వైరీలో సాక్షిగా పెట్టుంటే ఆయన ముద్దాయిగా చేయకపోతే అతని గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అతని పొరువుకు భంగమైంది. ఆ ఎవరు భంగం కలిగించారో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం సహజం, సహజ న్యాయ సూత్రాలు. అది ఎవరైనా కానివ్వండి, ఇచ్చిన దానికి డిస్మిసల్ చేసేస్తారా? అతీతులా మీరు? కాదమ్మా, ఆర్టికల్ 14 ఉంది. సరే, అది పక్కన పెడదాం రా, ఒక్కొక్కటి మాట్లాడదాం. ఈయనెవడో పెట్టాడు ఆయన. వద్దు, నీకు ధైర్యం ఉంటే చెప్పు, ముసుకేసుకో బాబు. నేను పెట్టానని ఐడెంటిఫికేషన్ ఇవ్వు, చట్టపరంగా మేము చర్య తీసుకుంటాం. ముసుగులో పెట్టుకొని ఫేక్ అకౌంట్స్ ద్వారా మీరు రకరకాలు వద్దమ్మా. సోమోటుగా గౌరవ న్యాయస్థానం కూడా దీన్ని దృష్టిలో తీసుకొని కేసులు పెట్టాలా? ఐటీ యాక్ట్ ఖచ్చితంగా ఎవరు లైబుల్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ కింద సెక్షన్ 2 కింద మీరు లైబుల్, డిఫమేషన్ కింద మీరు లైబుల్. మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నది. మీరు ఈ చట్టాల కింద వస్తారు, రండి, మీ ఐడెంటిటీ ఇవ్వండి, చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. రకరకాలు మా మీద పోస్టింగ్లు పెడితే ఏపీ స్టేట్లో ఏ రిపోర్ట్ ఇచ్చినా మీ పోలీస్ ఖాతరు చేయటంలే, రిపోర్ట్ తీసుకోవటంలే. ఒక రాజ్యాంగ పాలన జరుగుతుందా అనుకున్నావా? ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు, సామాన్యుడి పరిస్థితి కూడా అంతే అనుభవిస్తున్నారు. అదేనమ్మా, మళ్ళా చెప్తా, సంవత్సరం అంతా పుష్పించదమ్మా ఏ పువ్వు కూడా, గుర్తుపెట్టుకో. ఇంకో సీజన్లో ఇంకో పువ్వు వస్తుంది, ఆ వాసన వేరుగా ఉంటుంది రేపు. గుర్తు, మీరు జర్నలిజం మీ పరిధిలో మీరు చేసుకోండి, రాజకీయ నాయకుల పరిధిలో వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇక్కడ చేరి, హైదరాబాద్లో చేరి టీవీ ఛానల్ పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు శాసిస్తా అనుకుంటున్నారా మీరు? వ్యక్తిగత హననం చేయాలనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా మీకు ఈ రేంజ్లోనే సమాధానాలు ఉంటాయి. లీగల్గా, చట్టపరంగా మీ మీద కూడా ఇదే రేంజ్లో చర్యలు ఉంటాయి. లీగల్గా, చట్టపరంగా మీరేం చట్టానికి అతీతులు గారు. ఒక జర్నలిస్ట్కి మీకేం ఎక్స్ట్రా ప్రివిలేజ్ ఏమి లేదు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టినటువంటి వ్యక్తిగత హనాన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ ఫేక్ పోస్టులు పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా మేము చట్టం ముందు నిలబడడానికి ప్రయత్నిస్తాం. తమసోమ జ్యోతిర్గమయి, మళ్ళా చెప్తున్నామ్మా, తీసి అమ్మాయి క్యాస్టను
You are leading from truth to untruth. You are leading the public from light to darkness. You are leading the public from wisdom to ignorance. దీనిలో ఏమి చెప్పబడి ఉందో ఈ శ్లోకంలో, ఉపనిషత్ శ్లోకంలో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ రాస్తున్నావు. ఇది నీకు వర్తించదమ్మా ఆర్కే గారు. You are doing exactly what is exactly opposite to this. దిగాలు వేదాలు వల్లిస్తే ఎట్టమ్మా, వద్దు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు తీసి అడుగు పెడితే ఆర్కే గారు జనాలు తోలినట్టు నువ్వు ఒక్కసారి రుజువు చూపించగలుగుతావు. ఆర్కే గారు స్వతంత్ర పోరాటం చేసి వచ్చినాడు హైదరాబాద్ కన్నా మాట్లాడతాడు అతను సాంబా. ఆయన మీద ప్రేమ, ఆయన మీద అభిమానం, గుండెల్లో గూడు కట్టుకుపోయినటువంటి ఒక అపారమైన ప్రేమ, ఒక పిచ్చి ఆయన అంటే. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి 40% ప్రజలకి ఆయన అంటే పిచ్చి. అది చూసి మీకు పిచ్చి పడితే అట్టమ్మా. కాబట్టి ఈ విధమైనటువంటి న్యాయ వ్యవస్థని ఆయన ఆయన నిర్దేశిస్తారు. కోర్టులో ఏం జరగాల, ఎట్ట జరగాల, ఏం క్వశ్చన్ వేయాలా, ఎంతసేపు కోర్టులో పెట్టుకోవాలా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది జ్యుడిషియరీ. ఇట్ విల్ అమౌంట్ టు కంటెంప్ట్. యూ కెనాట్ ఫోర్స్ ది జ్యుడిషియరీ. బలవంతం పెడుతున్నాయి ఆర్కే మీరు, తప్పమ్మా. జరిగినన్ని రోజులు ఎల్లకాలం జరగద్దు అనుకోబాక ప్లీజ్. ట్రస్ట్ డిఫిషియన్సీ వెన్ ఇట్ కీప్స్ ఇన్ టు అవర్ మైండ్. తెలుసా, ఈ వ్యవస్థ మీద, మీ జర్నలిజం మీద మాకు అపనమ్మకం కలిగిన ప్రజలకు అపనమ్మకం ఆల్రెడీ కలిగి ఉంది. ఆ రోజు పరిస్థితులు వేరుగా ఉంటాయి. లెట్ యూ నాట్ బికమ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ క్రీపింగ్ ది ట్రస్ట్ డిఫిషియన్సీ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ ది పబ్లిక్. నువ్వు చాలా పెద్దోడు, నీకు అడ్వైస్కు ఎవరు ఇవ్వలేరు, ఇవ్వడానికి ప్రయత్నించినా కుదరదు. కానీ ఒక సామాన్యుడిగా, ఒక ఆవేదనతో నీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కడుపు మండి పిచ్చి కోతలు కూసుకుంటునే పరిస్థితి మానండి. ప్రజలు వచ్చినారు ఆయన కోసం. ఏమి పెడతారు మీరు ఎక్స్ వీడియోలో? చేతులు కట్టుకున్నాడు, ఏంది చేతులు పిసుక్కుంటున్నాడు. చూసావా నువ్వు? ఏ సోషల్ మీడియా ఎవరో రాసిండవు, చూసావా నువ్వు? అసలు నీ ఐడెంటిటీ తెలిస్తే నువ్వు కోర్టు ప్రొసీడింగ్స్ దొంగతనంగా వీడియో తీసినా నువ్వు శిక్షార్హుడివి. నువ్వు ఇటు చెప్తా, ఆయన కోర్టు మర్యాద పాటించలేదు ఆర్కే చెప్తాడు. ఇది విచారణ సమయం కాదు, ఆయన ఫిజికల్ ప్రజెన్స్. ఆయన వాయిదాకు పిలిచిన దాకా కూర్చోవచ్చు లోపల, బెంచ్ ఉంటే అవైలబుల్ చైర్లో. పిలిచినప్పుడు జడ్జి దగ్గర కూర్చొని నిలబడతాడు టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్. ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నువ్వు ఆర్కే? కాబట్టి ఆఖరిగా ఒకటే మాట చెప్తున్నా, మీడియా పాలన తెలుగుదేశం కూడా మంచిది కాదు. అది మీరు వాళ్ళకి వింటున్న రోజులే మీ మాట. ఫైనల్గా మిమ్మల్ని కూడా కంట్రోల్ చేస్తారు. పార్టీని, ఒక వ్యవస్థని, ఒక రాజ్యాధికారాన్ని మీడియా కంట్రోల్ చేసే పరిస్థితి వస్తే ఆ రోజు ప్రజాస్వామ్యం నశించిపోయింది. ది డెత్ ఆఫ్ డెమోక్రసీ. ఇఫ్ దిస్ మీడియా హౌసెస్ రన్స్ ది స్టేట్ అండ్ నేషన్స్. ఈ మీడియా సంస్థలు ప్రజలు కాకుండా, ప్రజల్లో వచ్చిన వాక్కు కాకుండా, ప్రజల గొంతుకు కాకుండా, ఏసీ రూమ్ లో కూర్చున్నటువంటి మీరు రాజ్యాన్ని నడిపే రోజు వచ్చిందంటే ఆ రోజు ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టు ఆర్కే. నువ్వు మాట్లాడబాక ప్రజాస్వామ్యాన్ని గురించి. ఎవ్రీ డే అండ్ డే అవుట్ యు ఆర్ డూయింగ్ ది సేమ్. ఆర్ యు కంట్రోలింగ్ ది గవర్నమెంట్? ఆర్ యు కంట్రోలింగ్ జ్యుడిషియరీ? యు వాంట్ టు డూ దట్? ప్లీజ్ డోంట్ డూ దట్. ఏ రాజకీయ పార్టీకి కూడా చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, మీరు కానీ మేము కానీ ఎవడైనా కానీ మీడియా సంస్థలో ఒక
సంస్థల చేతిలోకి పరిపాలన పోతే ప్రజాస్వామ్యం రుగ్యం, ఎండ్ ఆఫ్ ది డెమోక్రసీ. ఇక ప్రజలు పడలేదు, ప్రజా ఓటు పడలేదు, బ్యాలెట్ ద్వారా అధికారం పడలేదు, మీ పేపర్ ద్వారా అధికారం వస్తుంది. మీరు అనుకునేది మీ పేపర్ ద్వారా అధికారం వచ్చిన రోజు వారి ఊళ్ళో అనుకున్నారంట తుపాకీ గొట్టం ద్వారా అధికారం వస్తుంది, బ్యాలెట్ ద్వారా కాదు బుల్లెట్ ద్వారా అంది. మీకు వాళ్ళకి తేడా ఏంది? వాళ్ళు బుల్లెట్ ద్వారా అధికారం వస్తుంది, బ్యాలెట్ ద్వారా రాదని ఒక సిద్ధాంతం పెట్టుకుని అడవిలోకి పోయారు. మీరు కూడా అదే, అధికారం నాట్ త్రూ బ్యాలెట్, నా చేంబర్లో కూర్చొని రాతల వల్ల అధికారం కోసం అధికారం దింపేస్తామని ఫీలింగ్ మీకు వచ్చిన రోజు ఏ రాజకీయ పార్టీకి మనుగడ లేదు. నేను చెప్తుండా, ప్రాధాయపడి చెప్తుండా, ఆ పరిస్థితి తీసుకొస్తే ప్రతి రాజకీయ పార్టీకి అండి ఆ రోజు. ఈ దేశాన్ని ఇంకొక పెద్దోళ్ళు రన్ చేస్తారు, మీడియా హౌసెస్, స్టేట్ ని మీరు రన్ చేస్తారు. మీకు రాజ్యాంగపరమైన హక్కు లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిరోజు చెత్త రాత్రులు రాసి ఫ్రమ్ విజ్డమ్ టు ఇగ్నోరెన్స్ ప్రజలు తీసుకుపోయి ఫ్రమ్ ట్రూత్ టు అన్ట్రూత్ ప్రజలు నెట్టేయబడి మీ రాజకీయ పార్టీల్ని ఆదేశించి నిర్దేశించి పరిపాలన ఈ విధంగా జరగాలనేటువంటి మీ ఆశ ఈ భారతదేశం, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి చరమాంకం. సో ప్రజలారా గమనించండి, గుర్తుపెట్టుకోండి, ఈ ప్రజాస్వామ్యంలో ఈ మీడియా హౌసెస్ చేతికి రాజ్యపాలన వెళ్ళిపోయిన రోజు ఎండ్ ఆఫ్ ది డే. లెట్ us నాట్ అవకాశం ఇవ్వద్దు, అవకాశం ఇచ్చే పరిస్థితి తీసుకురాదు ప్రతి రాజకీయ పార్టీకి, ఈవెన్ రూలింగ్ పార్టీ యాజ్ వెల్ యాజ్ ద అపోజిషన్ పార్టీస్. అత్తా ఒక ఇంటి కోడలే, రేపు మీ మీద తిరగబడతారు. భయం అంతే, భయపెట్టేస్తున్నారు వాళ్ళు. దే ఆర్ బుల్లింగ్, దే ఆర్ బ్లాక్ మెయిలింగ్. మీకు సంతృప్తికరంగా మమ్మల్ని వ్యక్తిగత హనం చేస్తే మీకు సమ్ముగా ఉంటుంది చేస్తున్నారు, రేపు మిమ్మల్ని కూడా చేస్తారు వాళ్ళు. లెట్ us నాట్ బ్రింగ్ దిస్ నేషన్, మహానుభావుడు గాంధీ సంపాదించినట్టు స్వతంత్రాన్ని ఇటువంటి మీడియా హౌసెస్ చేతిలో పెట్టొద్దు. ఇది భారత పౌరుడి చేతిలో ఉండనివ్వండి ప్లీజ్. దట్స్ ఇట్. నమస్కారం.